ఇప్పుడు సాధారణంగా ఏ డాక్టర్ అయినా యూ షుడ్ ఫాలో హెల్దీ లైఫ్ స్టైల్ అంటారు. సో వాట్ ఈస్ హెల్దీ లైఫ్ స్టైల్? డూ డిఫైన్ ఇట్ అండ్ ఏంటి అది అంటే ఏముంటాయి? యా అంటే హెల్తీ లైఫ్ స్టైల్ అంటే బేసికలీ 3 థింగ్స్ అండి, 3-4 థింగ్స్. నెంబర్ 1 మీ మైండ్, బాడీ, సోల్ అనుకోండి. వాటిని కరెక్ట్గా ఫ్యూయల్ చేసుకోండి. సో బాడీ ఉందనుకోండి, మీరు బాడీలో ఏం పెడుతున్నారు అంటే హెవీ కార్బోహైడ్రేట్స్, షుగర్స్ తిని అంటున్నారా, లోపలికి ఏం వెళ్తుంది? ఐ ఈటింగ్ ఎ గుడ్ బ్యాలెన్స్డ్ డైట్, ప్రోటీన్ తింటున్నానా? నెంబర్ 2 ఏంటంటే ఓకే నా బాడీ కూర్చుంటున్నాను, నా క్యాలరీస్ అవట్లేదు, నాకు హార్ట్ రేట్ పెరగట్లేదు, కొంచెం ఎక్సర్సైజ్ చేద్దామా? అదొకటి. మైండ్ ఏంటంటే ఐ టేక్ కేర్ ఆఫ్ మై మైండ్, అంటే నేను ఐ రిలాక్సింగ్ ఇనఫ్, ఆర్ ఐ ఓవర్ స్ట్రెస్డ్, ఐ డిప్రెస్డ్? సో అట్లా యూ హ్యావ్ టు, వేరే వాళ్ళు చేయాల్సింది కాదు, మన బాడీ మనం చూసుకోవడం. ఇంకోటి ఏంటంటే ఓకే ఏమన్నా అన్ఫార్చునేట్ ఈవెంట్స్, ఇంజురీస్ ఉంటే లెట్స్ గెట్ ట్రీటెడ్ రైట్ అవే. సో ఇఫ్ యూ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, దీస్ 3 థింగ్స్, దట్ ఈస్ అ హెల్తీ వే ఆఫ్ లివింగ్. నాకు విన్నది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ప్రొసీజర్స్, రీజనరేటివ్ ప్రొసీజర్లు ఇవి హెల్త్ ఇన్సూరెన్స్ వర్కౌట్ కాదు ఇక్కడ అని చెప్పేసి విన్నాను. సో ఈజ్ ఇట్ ట్రూ? అది డిటరెంట్గా పనిచేస్తుందా టు ఎక్స్పాండ్ ఫాస్ట్? సో మోస్ట్ ఆఫ్ ద న్యూవర్ ప్రొసీజర్స్ ఈవెన్ ఇన్ యుఎస్ ఆర్ యూరప్, హెల్త్ ఇన్సూరెన్సెస్ ఇంకా కవర్ చేయట్లేదండి. సెలెక్టివ్గా కవర్ చేస్తున్నారు. సెలెక్టివ్ ఎందుకంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, అరే మా ఎంప్లాయీకి టోటల్ని అవసరం లేదు, ఇదైతే బెటరు అని, కాస్ట్ సేవింగ్ ప్లస్ పేషెంట్ తొందరగా జాబ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, అలాంటి కంపెనీస్ కొన్ని కవర్ చేస్తున్నాయి. బట్ యాజ్ ఎ కమర్షియల్ ఇన్సూరెన్సెస్ ఏంటంటే దే టేక్ టైం. ఇప్పుడు కొత్త ఫీల్డ్, ఇప్పుడు మాది ఓన్లీ 10-15 year old ఫీల్డ్ కదా, దాన్ని ఏంటంటే వాళ్ళు డేటా పంపించండి చూస్తాము అంటారు. కొన్ని ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ దే ఆర్ వార్మింగ్ అప్. వీ హ్యావ్ హ్యాడ్ కొన్ని ప్రొసీజర్స్కి కవరేజ్, కొన్ని కంపెనీస్ వాళ్ళ హెచ్ఆర్స్ కవర్ చేయటం జరుగుతుంది. బట్ గ్లోబల్గా మొత్తం కవర్ అవ్వాలంటే ఐ థింక్ ఇట్ టేక్స్ టైమ్. It takes more time and we have to continue to produce this data. మేము వాళ్ళకి ఇస్తూ ఉండాలి, ఎవిడెన్స్ రీసెర్చ్ ఇస్తూ ఉంటే వాళ్ళకి దే గెట్ కాన్ఫిడెన్స్ అండ్ దెన్ దే విల్ స్టార్ట్ కవరింగ్ దట్ థింగ్. సో ఇప్పుడు మీరు అన్నట్టు మోస్ట్ ఆఫ్ ది ఆర్టికల్స్ రిటర్న్ బై యూ అండ్ యువర్ టీమ్ అని చెప్పేసి అన్నారు కదా. సో యాక్చువల్లీ ఎక్కడ దీని గురించి ఎక్కువ పరిశోధన జరుగుతుంది, ఇన్ విచ్ కంట్రీ అండ్ ఇన్ విచ్ కంపెనీ, ఎక్కడ ఇన్నోవేషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు? సో రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ బేసిక్లీ యూరప్లో దేర్ ఒరిజినల్ లాంగ్ టర్మ్ డాక్టర్ హెర్నగు అని, దేర్ సర్టన్ వెరీ హైలీ రెస్పెక్టెడ్ ఫిజిషియన్ సైంటిస్ట్ స్టార్ట్ చేశారండి. మోస్ట్లీ రీసెర్చ్ బేస్డ్. ఇప్పుడు రీసెర్చ్ ఇండియాలో కూడా జరుగుతుంది ప్రతి యూనివర్సిటీలో. యాజ్ ఎ క్లినికల్ బేస్ అంటే రీసెర్చ్ నుంచి యాక్చువల్ పేషెంట్స్కి అందించడం, అది యుఎస్లో మా రీజనెక్స్ మా ఆర్గనైజేషన్ ద్వారా స్టార్ట్ అయిందనమాట. అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ హ్యావ్ బీన్ ట్రీటెడ్ విత్ సర్టన్ ప్రోటోకాల్. అంటే అందరూ ఇదే ప్రోటోకాల్. ఇప్పుడు 10 మందికి ఒకటే ప్రోటోకాల్ చేస్తే మేము వాళ్ళకి రిజల్ట్స్ ఎలా వచ్చినాయి తెలుసుకోవచ్చు అనమాట. అది అలాంటి క్లినికల్ బేస్ అప్లికేషన్స్ యుఎస్లో చాలా ఎక్కువ. అండ్ రీసెర్చ్ బేస్డ్ అంటే కొరియాలో జరుగుతుంది, జపాన్లో జరుగుతుంది, కొన్ని ట్రీట్మెంట్స్ జరుగుతాయి. బట్ ఒక స్టాండర్డైజ్డ్ ట్రీట్మెంట్ అనేది యుఎస్లో, ఎందుకంటే ఎఫ్డిఏ స్ట్రిక్ట్లీ controls that thing and we're able to convince them that these are the safest procedures. So atla we're able to do in a clinical based anamata. తర్వాత ఇప్పుడు ఇండియాలో కూడా మేము ఇప్పుడు our organization has been doing research. We have to get permissions from ICR, which we did, and we are in the process of doing more and more developing the field anamata. So it's going all over the world, but I would say an extensive research publications, patient studies, mostly US. ఇప్పుడు మా ఆర్గనైజేషన్ అంటే మాలాగా ఆర్గనైజేషన్స్ చాలా ఉండే, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ అండ్ విచ్ ఇస్ ద వన్ విచ్ కంట్రిబ్యూటెడ్ టు ద ఫీల్డ్ విత్ ద మోస్ట్ కాంటెంట్ అన్నమాట. Great.